తల్లిదండ్రులు ఏ పాపాలు చేయడం వల్ల, ఏ తప్పులు చేయడం వల్ల పిల్లల మాట వినరు. శివుడు నారదునికి చెప్పిన ఈ కథని ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒకనాడు నారదముని భూమి నుండి ఆకాశం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వచ్చాడు. కైలాస పర్వతం మీద నందితో కూర్చుని ఉన్న శివుడు నారదమునిని చూసి ఇలా అన్నాడు. నారద, ఈరోజు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చావు అని అడిగాడు. అప్పుడు నారదముని శివునితో, ప్రభు, నేను ఇప్పుడే భూమిపై పర్యటించి వస్తున్నాను. భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వారి వృద్ధాప్యంలో వారిని ఆదుకోలేకపోతున్నారని చూశాను. అంతేకాకుండా వారి వృద్ధాప్యంలో వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఓ ప్రభు, ఏ పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించగలరు అని పరమేశ్వరుని కోరుతాడు. అప్పుడు పరమేశ్వరుడు నారదునితో, ఈరోజు మీకు చాలా పవిత్రమైన కథను చెప్తాను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని చెప్తారు. ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకి ఎప్పుడూ సేవ చేస్తారని శివుడు కథను ప్రారంభిస్తాడు. ఒక నగరంలో రామసేన అనే ఒక రాజు ఉంటాడు. ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు ఛాయ. ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె. ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఎక్కువే. కొడుకైనా కుమార్తె అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది. వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతి పెద్ద సహకారం అందించిన వారు అవుతారు. పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారిని తప్పును అర్థం చేసుకొని సరిదిద్దాలి. చిన్నప్పటి నుండే వారికి బోధించాలి. చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు సూచనలు ఇక పాటించరు. శివుడు నారదునితో, నారద, రాజు రామసేన తన కుమార్తెకి వివాహం చేయాలి అని అనుకుంటాడు. కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కు పంపేసేది ఆవిడ. రాజు తన కుమార్తె యొక్క చర్యలకు చాలా కలత చెందాడు. యువరాణి ఛాయ కోసం రాజులు, మహారాజులు అందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాలతో కలిసి తన అందాన్ని చూసి గర్వపడుతూ ఉంది. తన చేదు మాటలతో మహారాజులను అవమానించడం ప్రారంభించింది. ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితురాలతో ఎగతాళి చేస్తూ, చూసావా సఖి, ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అంటుంది. యువరాణి యువరాజుని చూసి నవ్వుతూనే ఉంటుంది. తర్వాత ఎత్తుగా ఉన్న రాజుని చూసి, ఇదిగో సఖి, ఈ యువరాజు ఒక కోడెల్లో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తూ ఉంది. మళ్ళా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజుని చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ, చూసావా సఖి, మా నాన్నగారు ఉన్నారే, పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది హేళన చేస్తూ. కానీ గడ్డం ఉన్న యువరాజు యువరానికి తన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి యువరాణిని ఇబ్బంది పెట్టడం పట్ల ఏమాత్రం బాధపడడు. అప్పుడు యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి దర్బారుకు వచ్చిన అతిథులందరినీ అవమానించింది అని రాజు అనుకోవడం జరిగింది. అప్పుడు రాజు, నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను కానీ ఇప్పుడు నేను ఆ అమ్మాయిని రాజుగారితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధిని పొందే ఒక భిక్షగాడికి ఇచ్చి వివాహం చేస్తానని అందరి ముందు ప్రకటించాడు. ఆ స్థానంలో కూర్చున్న యువరాజులందరూ రాజును అలాగే చేయమని చెప్పడం ప్రారంభించారు. తన తండ్రి చర్యలకు యువరాణి చింతిస్తుంది, చాలా బాధపడుతుంది. తర్వాత ఆయన రాజు యొక్క ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది. బిచ్చగాడు గొంతుని విని రాజు తన సేవకుని పంపి ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు. అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు. అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది. అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి, నేను నా కూతుర్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను, ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు. ఈ రోజు నుండి ఆమెను భార్యగా స్వీకరించి మీతో పాటు తీసుకువెళ్ళండి, మీతో పాటే భోజనం పెట్టండి అని బిచ్చగాడితో అంటాడు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది. కుమార్తెతో తండ్రి ఇలా అంటాడు, ఈ బిచ్చగాడు నీకు భర్త, ఇక నుంచి నీవు నీ జీవితాన్ని ఈ భిక్షగాడితోనే గడపవలసి ఉంటుంది, లేదా అతన్ని విడిచిపెట్టినట్లయితే మీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ భిక్షగాడితో వెళ్ళవలసి వస్తుంది.
భిక్షగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు. భిక్షగాడు అడవిలో గుడిసెకు దగ్గరలో ఒక మామిడి చెట్టును నాటుతాడు. యువరాణి గుడిసె నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది. ఇది ఎవరి పొలం అని ఆ భిక్షగాడిని అడిగినప్పుడు భిక్షగాడు, ఓ యువరాణి, ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను. మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెక్కిరించారు. కానీ మీ దురదృష్టం, నేను అదే పొడవాటి గడ్డంతో ఉన్నాను అని అంటాడు. ఆ గడ్డం ఉన్న యువరాజుని పెళ్ళాడినట్లయితే మీరు ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఇక్కడి నుంచి మీరు నాతో జీవితం గడపవలసిందే అని అంటాడు. కొంత దూరం నడిచిన తర్వాత యువరాణి ఛాయ అందమైన పూలు పళ్ళతో కూడిన ఒక తోటను చూస్తుంది. ఆ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలా అందంగా ఉంది అని యువరాణి భిక్షగాడితో అంటుంది. ఆ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందిందే. త్వరగా విశ్రాంతి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా ఆ గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు. మీరు అతన్ని పెళ్ళాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది. భిక్షగాడు అయిన నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు. మీ గర్వమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని భిక్షగాడు అంటాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు. ఈ నగరం ఏ రాజుకు చెందింది అని యువరాణి భిక్షగాడితో అడగగా, ఈ యువరాణి, ఈ నగరం కూడా అదే గడ్డమన్న యువరాజుకు చెందినదే. ఒక్కసారి ఆలోచించండి, మీరు అతని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవారు కదా. వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు. కానీ మీరు మీ రూపాన్ని చూసి మీ విధిని నాశనం చేసి భిక్షగాడైన నన్ను వివాహం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు. భిక్షగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపడింది. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కళ్ళ కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలోనే బ్రతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు. ఆమె నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంటుంది. అది ఎంతో చిన్న గుడిసె. నేను ఈ చిన్న గుడిసెలో నివసించి ఊపిరాడకుండా ఎలా ఉండగలను? ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించవలసి ఉంటుందా? కానీ నా సేవకులు ఎవరూ కనిపించడం లేదు అని రాజకుమారి బాధపడుతూ ఉండగా భిక్షగాడు, నేను భిక్షగాడిని, నాకు సేవకులు ఎందుకుంటారు? మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి. ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి. చాలా ఆకలిగా ఉంది. నడుస్తూ వచ్చాను కదా, అలసిపోయాను అని భిక్షగాడు యువరాణి ఛాయతో అంటాడు. కానీ ఛాయకు భోజనం వండడం కూడా రాదు. అందుకే భిక్షగాడు యువరాణి ఛాయ ఇద్దరు కలిసి ఆహారం తయారు చేస్తారు. ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు. మరుసటి రోజు భిక్షగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ చేయమని చెప్పి, జీవనోపాధి కోసం ఏదైనా పని చేయాలని, నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను. యువరాణి, నీవు బజారుకు తీసుకెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు. నేను మామిడికాయలు అమ్మడం చూసి నన్ను ఎవరైనా గుర్తిస్తారు. అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు. నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నేను వెళ్ళలేను అని యువరాణి చెబుతుంది. మీరెందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు మీరు యువరాణి కాదు, భిక్షగాడి భార్యవి అని భిక్షగాడు చెప్తాడు. ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని కూడా చెప్తాడు. యువరాణి బజార్లో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మడం ప్రారంభిస్తుంది. అప్పుడు మంత్రి అక్కడికి వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరిపడేస్తాడు. యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగిన విషయం భిక్షగాడికి చెబుతుంది. భిక్షగాడు, మీకు వేరే పని అప్పగిస్తాను అని భిక్షగాడు రేపటి నుండి నీ పనికి ఏర్పాట్లు చేస్తానని చెప్తాడు. రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి, మరియు అక్కడి నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది అని చెప్తాడు. ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పని చేయడం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరి జీవితం ఇప్పుడు విభిన్నంగా ఉంది. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలోంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళ్తాడు. రాజకుమారి ఈయన ముఖంలోకి చూసేసరికి భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆయన ఆ గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు. బదులుగా ఆయన చేతిని పట్టుకొని అతిథులందరూ కూర్చుని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తారు.
అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో, రాజకుమారి భయపడకు, నీతో పాటు గుడిసెలో నివసించిన నీ భిక్షగాడైనటువంటి భర్తను కూడా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నేను భిక్షగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది. ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు. ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను. అందరూ యువరాణిని ఆశీర్వదించారు మరియు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టేసింది. ఇలా చెప్పి శివుడు నారద మునితో ఇలా అంటాడు, ఓ నారద, ఒక వ్యక్తి చాలా సుఖంగా పెరిగిన తర్వాత ఆ అనుభవాలు అతని జీవితంలో చాలా ఇబ్బందులను కలిగించే వాటి గురించి వారికి తెలియదు. ఆ వ్యక్తి దేని గురించి గర్వపడకూడదు. కానీ దేవుడు మిమ్మల్ని ఒక గుణంతో ధనవంతులను చేసినప్పుడు వాళ్ళు గర్వించినప్పుడల్లా వాళ్ళు దాని నుండి గుణపాఠాన్ని పొందుతారు. ఈ విధంగా యువరాణి గుణపాఠాన్ని పొందిన తర్వాత అదే గడ్డం గల భర్తతో కలిసి చాలా ఆనందంతో రాణిగా మారింది. ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు. అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు. అందుకే తప్పులను సర్ది చెప్పి మంచి మార్గంలో నడిపించాలి అని చెప్పాడు. విన్నారు కదా, పిల్లలకు చిన్నతనం నుంచే మంచి చెడులను మొహమాటం లేకుండా చెప్పి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. లేదంటే ఇలాగే ఇబ్బంది పడతారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.